Okay, so hi guys, day number 182 and 183. Okay, so 182 complete rest day, no day 183. Okay, ఈరోజు సమ్ వెయిట్ గెయిన్ టిప్స్ అయితే మాట్లాడదాం. ఓకే, సో లైక్ ఎట్లా అంటే, సో హౌ టు వెయిట్ గెయిన్ 3 to 5 kgs ఇన్ 1 month. ఓకే, సో 30 డేస్లో సో ఒక 3 to 5 kgs వెయిట్ అనేది ఎట్లా గెయిన్ అవ్వాలి, సో ఇట్లాంటి సీరియస్ బల్కింగ్ టిప్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఎవరైతే ఈ వీడియోని ఫిట్నెస్ ఈ లీన్ బల్క్ చేసే వాళ్ళు చూస్తారో, సో నేను చెప్పేది కంప్లీట్లీ రాంగ్లా అనిపిస్తుంది. ఎందుకంటే సో ఫిట్నెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఈ బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, మీరు ఫిట్నెస్లో ఉంటే అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో మీరు చిల్ ఆఫ్ మైండ్తో ఉంటూ సో పర్ డేకి 30 minutes వాక్ చేసుకుంటూ కూడా ఫిట్నెస్లో ఉండొచ్చు. బట్ ఈ బాడీ బిల్డింగ్ అనేది అట్లా అవ్వదు. ఓకే, సో మీకు మీ లిమిట్కి మించి మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో అది బాడీ బిల్డింగ్. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, సో మీరు ఒక 40 years బిలో ఉంటే సో సమ్ అమౌంట్ ఆఫ్ మజిల్ అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంత్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు ఒక ఎంగేజ్లో ఉండేటప్పుడు మీ మజిల్స్ అండ్ మీ ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవుతాయి అండ్ ఆల్సో రికవరీ ప్రాపర్గా ఉంటుంది. ఓకే, 40 తర్వాత మీకు అంతగా కావాలంటే అప్పుడు సో ఈ ఫిట్నెస్ పైన ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఫస్ట్ థింగ్, లీన్ బల్క్ డర్టీ బల్క్ అనేది ఏం లేదు బ్రో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బల్క్ అదే మెయిన్ థింగ్. ఓకే, సో మీరు మెయింటెనెన్స్ క్యాలరీస్కి 300 to 500 రేంజ్లో ఉంటే ఓకే, దాన్ని లీన్ బల్క్ కింద సజెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ ఎవరైతే క్యాలరీస్ లిమిట్ లేకుండా పీక్ లెవెల్లో తింటారో సో ఓకే, సో వీళ్ళని డర్టీ బల్క్ కింద కన్వర్ట్ చేసేస్తారు. ఓకే, సో నా ఒపీనియన్ ఏంటంటే బల్క్ ఏదైనా బల్కే. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ లైక్ సో ఈ 300 to 500 మధ్యలో ఉండే వాళ్ళు ఏంటంటే సో ఇట్లా అయితే మజిల్ గ్రోత్ అనేది పీక్ లెవెల్లో అచీవ్ చేయొచ్చు. ఓకే, సో ఎక్కువ మజిల్ని గ్రోత్ చేయొచ్చు అనుకుంటారు. ఓకే, సో అట్లా ఏం ఉండదు. ఓకే, సో మీరు న్యాచురల్గా చేసేటప్పుడు సో పర్ ఇయర్కి ఎంత మజిల్ గ్రోత్ జరగాలో అంత మాత్రమే జరుగుతుంది. ఓకే, సో దెన్ ఎందుకంటే మీరు ఇక్కడ పీక్ లెవెల్లో తినేటప్పుడు సో మీ వర్కౌట్ సెక్షన్ కూడా పీక్ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో పీక్ లెవెల్లో ఉంటే ఎట్లయినా మజిల్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకే, సో మీరు 15 to 12% బాడీ ఫ్యాట్లో ఉండేటప్పుడు నార్మల్గా వర్కౌట్ చేసి మజిల్స్ బ్రేక్ చేసి మళ్ళీ రికవర్ చేస్తే సో సేమ్ అమౌంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా సో పీక్ లెవెల్ స్ట్రెంత్ని గెయిన్ చేసి మజిల్స్ని బ్రేక్ చేసి సో సేమ్ రికవరీ జరిగితే సో సేమ్ అమౌంట్ ఆఫ్ మజిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో నా ఒపీనియన్, ఎవరైతే ఈ 5 years బిలో జిమ్ జాయిన్ అయ్యి ఉంటారు కదా, సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సో ఈ లీన్ బల్క్ 12 to 15% ఆఫ్ బాడీ ఫ్యాట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఓకే, సో ఇవన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్గా హార్ట్ఫుల్గా తినేసి ఓకే, సో వర్కౌట్ సెక్షన్ని పీక్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎందుకంటే మీరు ఈ 5 years బిలో ఉండేటప్పుడు ఏంటంటే సో మీరు సో స్ట్రెంత్ మజిల్ అనేది మంచిగా రెస్పాన్స్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ జాయిన్ అయిన 1 yearకి 2 yearsకి నేను ఇట్లా బల్క్ చేస్తాను, ఇట్లా అయితే నా మజిల్ బాగుంటుంది అదని చెప్పేసి అట్లాంటి లూప్లు అయితే పడొద్దని నా ఒపీనియన్. ఓకే, సో బట్ ఎనీవే, సో ఫస్ట్ థింగ్, పర్ మంత్కి 3 to 5 kgs. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు పర్ మీల్ కాదు, సో పర్ డేకి 6 meals 5 meals తిన్నారు అనుకోండి. ఓకే, సో 5 meals 6 meals తినేటప్పుడు మినిమం 3 mealsకి సో కంప్లీట్లీ స్వీట్ కేక్ ఐస్ క్రీమ్. ఓకే, సో ఈ 3 thingsలో ఏదైనా ఒకటి మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఈ 3 thingsలో మ్యాండేటరీగా ఒకటి ఉండేటప్పుడు మీ వెయిట్ అనేది మంచిగా గెయిన్ అవుతారు. ఓకే, సో ఏంది పర్ మంత్ లైక్ పర్ డేకి వన్సే తింటున్నాం బ్రో అయినా నాకు రిజల్ట్స్ వస్తలేదంటే రాదు. ఓకే, సో ఎవరైతే సీరియస్ బల్క్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి నేను చెప్పేది ప్రాపర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకంటే మీరు క్యాలరీ సర్ప్లస్ ఉండేటప్పుడు అండ్ సో పర్ మీల్కి స్వీట్స్ని యాడ్ చేస్తే మాత్రం 800 to 1000 క్యాలరీస్ అనేవి మీకు స్వీట్స్ నుంచే ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో దెన్ ఆ టైంలో మీ తినే కార్బ్స్ లోడ్ అయినా ప్రోటీన్ అయినా ఓకే, సో సో మజిల్కి మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, అండ్ ఆల్సో మీరు వెయిట్ కూడా చాలా ఈజీగా పుట్ అని అవుతారు. ట్రస్ట్ మీ, ఎందుకంటే ఇది నా కంప్లీట్లీ ఫస్ట్ బల్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో దెన్ నేను ఆ టైంలో పర్ డేకి 5 meals తింటే ఓకే, సో 5 mealsకి నేను
మినిమం. ఓకే. సో మినిమం 3 మీల్స్‌కి సమ్‌టైమ్స్ స్వీట్స్ తినేవాడిని, సమ్‌టైమ్స్ కేక్స్, ఓకే. సమ్‌టైమ్స్ ఐస్ క్రీమ్స్. సో ఏదో ఒకటి మ్యాండేటరీగా ఉండేది. ఓకే. సో అట్లా ఉంటేనే మీకు కొంచెం క్యాలరీ సర్ప్లస్ లైక్ క్యాలరీస్‌ని త్వరగా హిట్ చేయడానికి ప్లస్ అయితది. ఓకే. అండ్ ఆల్సో సో మీరు వర్కౌట్ సెక్షన్ కూడా చాలా పీక్ లెవెల్‌లో ఉండాలి. ఓకే. సో మీరు ఇట్లా ఈ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్‌ని హిట్ చేసిన తర్వాత సో మీ వర్కౌట్ సెక్షన్ అనేది పీక్ లెవెల్‌లో లేకపోతే మాత్రం సో మజిల్ గ్రోత్ అనేది జరగదు. ఓకే. సో మీరు ఎట్లా అయితే పీక్ లెవెల్‌లో తింటున్నారో అండ్ ఆల్సో మీ వర్కౌట్ సెక్షన్ కూడా అంతే ఎక్స్‌ట్రీమ్‌గా ఉండాలి. ఓకే. సో నేను ఇప్పుడు చేసే వర్కౌట్ సెక్షన్‌కి అండ్ ఆల్సో నా ఫస్ట్ బల్క్ వర్కౌట్ సెక్షన్‌కి చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే. సో ఇది కంప్లీట్లీ సమ్‌టైమ్స్ నాకే అనిపిస్తది. సో ఇది నేనేనా? ఈ వర్కౌట్ సెక్షన్ నాదేనా? అని చెప్పేసి. ఓకే. బట్ కొన్ని రీజన్స్ వల్ల తప్పట్లేదు. ఓకే. సో మేబీ థర్డ్ బల్క్ ఏమైనా మ్యాచ్ చేస్తే చేయొచ్చు. ఓకే. సో దెన్ ఇది కంప్లీట్లీ మన 227 డేస్ 227 డే ఆ రోజు మాట్లాడదాం. ఓకే. సో ఎందుకు ఏంటి అన్నది. ఓకే. బట్ సో మీ వర్కౌట్ సెక్షన్ అనేది చాలా పీక్ లెవెల్ ఉంటే మాత్రమే సో మీరు తిన్న క్యాలరీస్‌కి బ్యాలెన్స్ అయితది. ఓకే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే సో మీరంతా బానే తింటున్నారు అండ్ ఆల్సో నేను చెప్పిన రూల్స్ అన్నీ బానే అప్లై అయితే మాత్రం సో కార్డియో. సో మినిమమ్ 30 మినిట్స్ ఆఫ్ కార్డియో మీరు చేయలేకపోతే మాత్రం మీ బ్రీత్ కంట్రోల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే. సో మీరు బ్రీత్ కంట్రోల్ లైక్ ఎట్లా అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్‌కెళ్ళేసరికి సో మీ బ్రీత్ అనేది సో టూ పానిక్ అవ్వడం ఇట్లాంటివి అయితే జరుగుతుంటాయి. ఓకే. సో మినిమమ్ 30 మినిట్స్ ఆఫ్ కార్డియో చేస్తే సో మీ లైక్ ఏందంటే మీరు తిన్నదానికి మీకు ఫ్యాట్ అనేది మళ్ళీ డ్రాప్ అయితది. ఓకే. సో మీ మజిల్ అనేది కొంచెం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయితది. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మీరు సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటారు కాబట్టి ఓకే. సో దెన్ అగైన్ మీరు కార్డియోని హిట్ చేస్తే సో మీకు ఇక్కడ అర్థమవుతుందా? సో మీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పైకెళ్తుంది, వస్తుంది. పైకెళ్తుంది, వస్తుంది. అండ్ ఆల్సో సో మీ అమౌంట్ ఆఫ్ మజిల్ కూడా సో స్లోగా ఇంక్రీజ్ అయితది. సో అది మెయిన్ థింగ్. మీరు అంతా పీక్ లెవెల్‌లో తినేసి కార్డియో అవాయిడ్ చేసి, స్ట్రెంత్ ట్రైనింగ్ అవాయిడ్ చేసి సో నార్మల్‌గా చేస్తే మాత్రం సో వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అయిపోతారు. ఓకే. సో 3-5 కేజీస్ పర్ మంత్‌కి ఈజీగా గెయిన్ అయిపోతారు. బట్ వన్స్ మీరు కట్ స్టార్ట్ చేస్తే మాత్రం అది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తారు మీకు మీరే. ఓకే. మీరు ఇవన్నీ లైక్ స్ట్రెంత్ ట్రైనింగ్ మంచిగా హిట్ చేసి, స్వీట్స్ మంచిగా హిట్ చేసి, కార్డియో మంచిగా హిట్ చేసామనుకోండి, మీరు ఒక 80 కేజీస్‌కి వెళ్ళారనుకోండి. సో 80 కేజీస్‌కెళ్ళి మీరు 65, 70 కేజీస్ మధ్యకి వచ్చేసరికి సో మీకు మంచి మజిల్ డెఫినిషన్ అండ్ ఆల్సో 10-8% బాడీ ఫ్యాట్‌కి వచ్చేస్తారు. ఓకే. అట్లా కాకుండా ఎవరైతే ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ అవాయిడ్ చేసి, కార్డియో అవాయిడ్ చేసి, ఓన్లీ ఫ్యాట్స్ అనేవి టూ మచ్‌గా తీసుకొని పోతారో ఓకే. సో మీరు 80 కేజీస్ కాదు కదా! 100 కేజీస్‌కెళ్ళిన తర్వాత కూడా మీరు అగైన్ 50 కేజీస్‌కి వచ్చిన తర్వాత కూడా సో 8% బాడీ ఫ్యాట్ 15% బాడీ ఫ్యాట్‌కి వచ్చినా మీ మజిల్స్ అనేవి అంత ఎక్స్ట్రీమ్‌గా కనిపియదు. ఓకే. సో అది మెయిన్ థింగ్. సో మీరు వెయిట్‌ని మంచిగా పుట్ ఆన్ చేద్దాం అనుకుంటే మాత్రం సో పర్ మీల్‌కి మినిమమ్ నేను చెప్పేది పర్ మీల్ 3 మీల్స్‌కి. ఓకే. 3 మీల్స్‌కి స్వీట్స్ అయితే బెటర్ ఆప్షన్. ఓకే. సో స్వీట్స్ మంచిగా తినడానికి ట్రై చేయండి. సో మీరు వెయిట్ అనేది మంచిగా పుట్ ఆన్ అవుతారు. అండ్ ఆల్సో మీ వర్కౌట్ సెక్షన్ కూడా మంచిగా హిట్ అవుతుంది. అండ్ ఈ అంతా బాగానే ఉంది. బట్ 2 సప్లిమెంట్స్ అయితే యాడ్ చేస్తే బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే. సో సో వే ప్రోటీన్ అనేది నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. ఓకే. సో వే ప్రోటీన్ ఏంటంటే లైక్ సో లో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్‌కి ఈక్వల్ వే ప్రోటీన్. ఓకే. బల్క్‌కి వే ప్రోటీన్ అనేది అంత ఆప్షనల్‌గే. ఓకే. అంత మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. అండ్ ఎవరైతే ఈ స్టేజ్ ప్రెప్స్ అండ్ ఆల్సో లో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్‌ని లైక్ ప్రోటీన్ ఇంటేక్‌ని ప్రాపర్‌గా కంప్లీట్ చేయలేకపోతారు. సో దెన్ వాళ్ళకి వే ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. అట్లా కాకుండా మీరు రియల్ ఫుడ్‌లో ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్‌గా మేనేజ్ చేసుకుంటే మాత్రం సో వే ప్రోటీన్ అవాయిడ్ చేసి క్రియేటిన్. సో క్రియేటిన్ ఎప్పుడు తీసుకున్నా క్రియేప్యూర్ అనే లేబుల్ ఉంటేనే తీసుకోండి. ఓకే. సో క్రియేటిన్ అండ్ ఆల్సో ప్రీ వర్కౌట్. ఓకే. సో ప్రీ వర్కౌట్ మీకు చాలా మంచిగా వర్క్ అవుతుంది. లైక్ ఏంటంటే సో మీ బాడీలో ఫ్యాట్ అనేది ఎక్స్ట్రీమ్‌గా ఉండేటప్పుడు సో మీ బ్లడ్ ఫ్లో అనేది ఇంకా స్పీడ్‌గా ఇంక్రీజ్ అయితే మీ స్ట్రెంత్ వర్కౌట్ అనేది మీ వర్కౌట్ సెక్షన్ అయితే మాత్రం పీక్ లెవెల్‌లో ఉంటుంది. ఓకే. సో చాలా బెటర్ ఆప్షన్. ఓకే. సో ఈ 2 తీసుకోవడానికి ట్రై చేయండి.
సో ఇప్పుడు నేను చెప్పేవి మీకు ఒకవేళ అప్లై అయితే మాత్రం ఓకే. సో ఈ రెండిట్ల వల్ల మీ స్ట్రెంత్ అనేది పీక్ లెవెల్‌లో తీసుకుపోతది. ఓకే. సో మీరు ప్రోటీన్ ఇంటేక్ అనేది లైక్ మీ బాడీ వెయిట్ ఇంటూ 1:2 ఆర్ 1:5 తీసుకున్నా ఇట్స్ బెటర్. ఓకే. సో 2:0, 2:5 ఇంత అవసరం ఉండదు. ఓకే. సో 1:2 ఆర్ 1:5 ఈ రేంజ్ నుంచి మీరు స్టార్ట్ చేసుకున్నా ఓకే. సో మంచిగా రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్‌కి కావాల్సింది పేషెన్స్. ఓకే. సో ఆ పేషెన్స్ అనేవి మీకు ఉంటే మాత్రం సో చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే. సో ఇంకేముందా? సో ఇంకేమైనా ఉంటే జిమ్‌కి పోయి మాట్లాడదాం. ఓకే. సో ఇంకా మనం వర్కౌట్ సెక్షన్‌కి పోదాం. ఓకే. లెట్స్ గో టు ది జిమ్. ఓకే. నెక్స్ట్ ఇంక్లైన్. సో ఇంక్లైన్ ఎప్పుడు చేసినా సో ఫస్ట్ డంబుల్స్కి మంచిగా ప్రిఫరెన్స్ అయింది. ఓకే. సో బార్ కంటే డంబుల్స్కి మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే. సో మన పని చేస్తారు బ్రో అంటే సో 25 ఐస్ వెయిట్. సో 25 తర్వాత ఇంకా వెయిట్స్ లేవు కాబట్టి సో నేను దీనికి షిఫ్ట్ అయ్యాను. కానీ ఒకవేళ 25 లైక్ సో మీ జిమ్స్లో వెయిట్స్ ఉంటే మాత్రం సో ఫస్ట్ డంబుల్స్కి మంచిగా ప్రిఫరెన్స్ అయ్యాను. ఓకే. 80 కొంచెం పుష్ ఇచ్చి పైకి. ఇటుపక్క కొంచెం పుష్ పైకి అంటున్నా. వెయిట్ కొంచెం పుష్ పైకి చాలా చిన్నదా ముందుగా. వెయిట్ ఓకే. వన్ మోర్. ఓకే. అండ్ నెక్స్ట్ చెస్ట్ ప్లై 80. One more. Okay. Next cable crossover.
One more. చెప్పు చెప్పు. ఈజీ ఈజీ మ్యామ్. ఇది లాస్ట్ చెప్పండి. ఈజీ అమ్మా చెప్పమా. ఎందుకు ఓటీపీ ఎందుకు? వెయిట్ వెయిట్ అక్కడి నుంచి చూడపర్లేదు. ఫ్రంట్ రావద్దు, ఫ్రంట్ నుంచి సరిపోద్ది. ఈజీ ఈజీ టూ ఈజీ త్రీ ఈజీ ఫోర్. వెయిట్ చేసా 10 తీసాను.
One more. Okay, and finally day 183. Okay, సో మీరు వెయిట్ గెయిన్ అవ్వడం లైక్ సో ఎవ్రీ మీల్కి సో మినిమం 3 మీల్స్ అయినా ఉండాలి. ఓకే, సో 3 మీల్స్కి మినిమం మీరు స్వీట్స్ అయినా కన్జ్యూమ్ చేసినప్పుడే పర్ మంత్కి 3 kgs to 5 kgs మధ్యలో మీరు వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీరు నార్మల్గా సో పర్ డేకి వన్స్ తీసుకుంటా మాత్రం సో రిజల్ట్స్ అనేవి మంత్ ఎండ్కి అంత ప్రాపర్గా కనిపించదు. ఓకే, అండ్ మీరు వెయిట్ కావడం అంత ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు కార్డియో స్కిప్ చేస్తే మాత్రం సో మీరు బ్రీత్ కంట్రోల్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో వెయిట్ కావడం ఒకటే మ్యాటర్ కాదు. సో మీరు కొంచెం సో మీ ఆర్గన్స్ కూడా కొంచెం ప్రాపర్గా వర్క్ అయితే ఇట్స్ బెటర్ ఫీల్ ఉంటుంది. ఓకే, సో బాడీ బిల్డింగ్ అంటే ఓన్లీ మజిల్ ఒకటే బిల్డ్ చేయడం కాదు. ఓకే, సో ఓవరాల్ మీ ఆర్గన్స్ కూడా మీరు మంచిగా రికవరీ అండ్ ప్రోగ్రెస్ కూడా నీట్గా ఉంటే బెటర్ ఫీల్ ఉంటుంది. బట్ మీరు మంచి సీరియస్గా బల్క్ చేస్తే మాత్రం 100% అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు ఎవ్రీ 6 మీల్స్ తింటే సో అందులో మినిమం 3 మీల్స్కి కంప్లీట్ స్వీట్స్ అనేవి 100% ఉండాలి. ఓకే, స్వీట్స్ అయినా అండ్ ఆల్సో కేక్స్. ఓకే, సో ఈ బోత్ అయినా మీరు మిక్స్ చేసుకుంటే సో వెయిట్ గెయిన్ అవడానికి కొంచెం ప్లస్ అవుతుంది. ఓకే, దానికి మీరు వర్కౌట్ అనేది మంచి ఎక్స్ట్రీమ్గా పుష్ చేస్తే మాత్రం రిజల్ట్స్ ఒక 3 months 5 monthsలో చాలా నీట్ రిజల్ట్స్ లైక్ బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా. ఓకే, బాడీ కండిషన్
ఓకే, సో దట్స్ ఫర్ టుడే. సో బల్క్లో మెయిన్ థింగ్, సో యాబ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి. ఓకే, సో కంప్లీట్ స్ట్రెంగ్త్ అండ్ ఈట్ మోర్ ఫుడ్. ఓకే, సో ఎందుకంటే మీరు క్యాలరీ సర్ప్లస్ ఉండేటప్పుడు యాబ్స్ అనేవి ప్రాపర్గా విజిబిలిటీ ఉండదు. ఓకే, సో మీరు పర్ డేకి 2 times ట్రైన్ చేసినా సో మీరు ప్రాపర్ విజిబిలిటీ అయితే కనిపించదు. అండ్ మీరు కట్ ఫేస్లో వీక్లీ వన్స్ ట్వైస్ ట్రైన్ చేసినా సో విజిబిలిటీ అనేది క్లారిటీ ఉంటుంది. ఓకే, బల్క్లో మెయిన్ థింగ్ మోర్ ఫుడ్ మోర్ వెయిట్స్. సో ఈ రెండు మంచిగా మేనేజ్ చేసుకుంటే సో మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. ఓకే, see you tomorrow.